అలా ఇలా ఇలా ఇలా
గురువరియా గురువరియా నీ బడులే మాడుగులకిక గురులయ్యా గురువరియా నీ స్మృతులే పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన్ని గుర్తుపెట్టుకొని కలవండి. గురువరియా గురువరియా నీ బడులే మాడుగులకిక గురులయ్యా గురువరియా నీ స్మృతులే మరియు ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు, విద్యార్థినులకు ఇదే మా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. మన ప్రధాన ఉపాధ్యాయులు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రావాల్సిందిగా కోరుచున్నాను.
చేతుల మీద కొట్టినప్పుడు తెలియలేదు. మా చేతులకు పదును పెడుతున్నారని. మమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు. మాకు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని. పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారని. మాకు మార్కులు వస్తున్నప్పుడు తెలియలేదు. మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని. ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మేము సమాజంలో ఎలా ఉండాలో, ఎలా జీవించాలో అనే విషయాలను పాఠ్యాంశాలతో పాటు మాకు బోధించారు అని. మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దారని. కాలం మనకి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తింటాం. మాకు అనురాగాలకి పాత్రలు అవుతాం. విద్యా విలువలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆ జీవిత పాఠాలు మా జీవితంలో మమ్మల్ని సదా ముందుకు నడిపిస్తాయి. అందుకే మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానాన్ని గురువులకు మాత్రమే ఉందని మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన ఉపాధ్యాయులందరికీ ఇదే మా వందనం. తెలుసుకుందాం. హనుమంతరావు మాస్టర్ని చూస్తే కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలన్నది నేర్చుకుందాం. మాతృభాషతో పాటు ఇతర భాషలు కూడా మాకు అవసరమని నేర్పించిన మాణిక్యామ్మ మేడం గారిని మా దేశ సాధనలకు మీకు గుర్తుండేలా వాటికి నిక్నేమ్స్ ఉన్నట్టే మీకు కూడా మీ ఇంటి పేర్లు మా పేర్లు ఫార్ములాగా పిలిచి మా సుబ్రహ్మణ్యం మాస్టారు ఎప్పుడు ఎంతో ఇష్టపడే మా పుష్పలత మేడం గారు అంటే భయంతో కూడిన ఇప్పటికీ మేడం గారిని చూస్తే మా గౌరవం ముఖాల్లో కనిపిస్తుంది. తర్వాత మా మీనాక్షి మేడం గారిని చూస్తే లెసన్ రావాలంటే నీ చూపుడు వేళ్ళు అక్షరాల మీద పెట్టు, అవి నీ బుర్రలోకి వెళ్ళి నీకు గుర్తుంటాయి. అందుకేనేమో మాకు ఇంగ్లీషు మా మాతృభాష కానప్పటికీ ఇంగ్లీష్ మాకు ఇంకా గుర్తుంది. మీ అందరికీ దీవెనలు అన్న. పిల్ల పాపంతో మంచి ఉద్యోగాలతో బాగా సెటిల్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను. 1 time రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 times రీడింగ్. ఇన్ ద సేమ్ వే ఏదైనా రాస్తేనే గుర్తుంటుంది. డోంట్ యూజ్ ద ఫోన్. ఈవెన్ nowadays ఫోన్ ఈజ్ యూజింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో ఫోన్లో చూసింది ఎప్పుడు కూడా మనకు గుర్తుండదు. మీ పిల్లలకు కూడా మీరు చెప్పండి, ఒకసారి రాస్తే 10 సార్లు గుర్తుంటుంది అని చెప్పండి. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఓకే, ఆల్ ద బెస్ట్. తర్వాత మా తాతారావు మాస్టారు మా లెక్కల మాస్టర్, సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి మాస్టర్. మేము చదివే రోజుల్లో హాస్టల్ వాళ్ళు స్కూల్కి రాకపోతే వాళ్ళని హాస్టల్లోకి వెళ్ళి మరి పిలిచి లెక్కలు చెప్పేవారు. అందుకే మాకు జీవితం లెక్కలు నేర్పించిన మార్గదర్శి మా తాతారావు మాస్టర్. ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఫార్ములాలు మీకు గుర్తుండేలా వాటికి నిక్నేమ్స్ ఉన్నట్టే మీకు కూడా మీ ఇంటి పేర్లు మా పేర్లు ఫార్ములాగా పిలిచి మా సుబ్రహ్మణ్యం మాస్టారు వసుంధర మేడం గారిని చూస్తే మాకు ఇప్పుడు గుర్తొచ్చేది స్ట్రిక్కి పర్యాయ పదం. ఇంకా లాస్ట్ మా మేడం సూర్యకాంతం మేడం. ఇప్పటికీ ఎప్పటికీ మా గుండెలో నిలిచిపోయే ఎవరి గ్రీన్ మేడం సూర్యకాంతం మేడం.
మన దగ్గర లేకపోయినటువంటి కృష్ణరాజు మాస్టారు, సురలక్ష్మి మేడం గారు, హనుమంతరావు మాస్టర్ లేకపోవడం మనకు చాలా బాధకరం. వారు కూడా ఈ వేదికను అలంకరించి ఉంటే బాగుండేది. బట్ వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా మనకు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులందరికీ చెప్పే విషయం ఏంటంటే, ముందు మీరు పరిచయం చేసుకోండి. మీరు పరిచయం చేసుకునేటప్పుడు మీ పేరు, వివాహం అయిన వాళ్ళ మీ భార్య పేరు, ఏం చేస్తున్నారు, అలాగే ఆడవాళ్ళు కూడా మీ పేరు, మీ భర్త పేరు, మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు, ఈ వివరాలు చక్కగా తెలియజేయండి. నాగేంద్ర 10th C. నేను ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు పెళ్ళయింది. మా భార్య పేరు ప్రసన్న, 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు షేక్ సల్మా, నేను డి సెక్షన్. మా ఆయన గారి పేరు బషీర్, నాకు 2 బాబులు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంగాదేవి. మా హస్బెండ్ నేమ్ గణేష్, నాకు ఒక పాప. కిమ్స్ గోల్డెన్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాను. మా వైఫ్ నేమ్ ఈజ్ మంజు భార్గవి. ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. మన తెలుగు సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు ఉండే టైంలో అతను ఎప్పుడు కూడా హెల్త్ గురించి చాలా ఎంకరేజ్మెంట్ గట్రా చేసేవారు. ఆ టైంలో ఏంటంటే మనం టిఫిన్కి సంబంధించి ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పేవారు. ఆ టైంలో ఏంటంటే ఎక్కువ ఇడ్లీయే తినమని చెప్పేవారు. తర్వాత ఏంటంటే బజ్జీ అటువంటి వాడొద్దు, ఒకవేళ వాడితే కనుక దాన్ని ఒకసారి ఇలా పిండితే దాని నిండా ఆయిల్ వస్తుంది, ఆ నూనె వల్ల గుండె జబ్బులు గట్రా వచ్చే అవకాశాలు ఉంటాయని ఎంతో చెప్పేవారు. అదేవిధంగా చిన్న పని ఏంటంటే ఆ టైంలోని అలాగే వస్తారు పెట్టాలని చెప్పేవారు. ఆ మధుర అనుభూతులు అయితే మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి సార్. అదేవిధంగా లాస్ట్ టైం మీరు అయితే కిమ్స్ గోల్డెన్ హాస్పిటల్కి విజిట్ చేసినప్పుడు నేను మీకు కొంచెం పరిచయం చేయడం గట్రా జరిగింది. ఆ టైంలో బ్లడ్ చేయడం గట్రా అడ్వైజ్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. మా హస్బెండ్ పేరు చంద్రబాబు, నాకు పాప బాబు. నేను నేను 10th క్లాస్ B సెక్షన్లో. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప. నేను ఫోటోగ్రఫీ చేస్తానండి. ఫోటోగ్రఫీ నాది. నా పేరు మాన్స, ఈ 10th క్లాస్ C సెక్షన్, పిఠాపురం. నేను డి సెక్షన్, నాది డైలీ ఫైనాన్స్ ఉందండి. అలాగే రీసెంట్గా మధ్యన ESR సోషల్ సెంటర్ అని చెప్పి ఒక 120 మంది స్ట్రెంత్తో ఫ్యాకల్టీ పెట్టి ట్యూషన్ పెట్టామండి. చుట్టుపక్కల మండలంలో ఫ్యాకల్టీ కూడా ట్యూషన్ మంది ఒకటే. నేను చదువుకోకపోయినా సరే ఆ మ్యాథ్స్ కట్టగా అర్థమైతే తాతరా మ్యాథ్స్ చెప్పారు. అప్పుడు తాతరాగా తిట్లు కాబట్టి కానీ ఈరోజు అదే నాకు ఒక విజయమంత్రంలో పనిచేసిందండి. నేను ఎప్పటికీ కూడా ఉంటానండి. నేను సెక్షన్ ఏ. మా హస్బెండ్ అప్పు, ఆయన స్టీల్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు. నేను BSc BEd చేశాను మ్యాథ్స్. నాకు ఇన్స్పిరేషన్ వసుంధర మేడం. నాకు 2 బాబు. నా పేరు మణికంఠ ద్వారంపొడి. నేను C సెక్షన్లో ఇక్కడే 10th క్లాస్ చదువుకున్నాను. అందువల్లనే మనం ఇక్కడ అందరం కలిసి ఉన్నామని కూడా నాకు తెలుసు. చాలా మంది నాకు కౌంటర్ వేస్తున్నారు ఇక్కడ. నేను ఇప్పుడు హైదరాబాద్లో TCSలో జాబ్ చేస్తానండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. మా పెళ్ళి అయింది, ఒక పాప. మా పాపకి 2వ బర్త్డే మొన్నే చేశాను. మా మిస్సెస్ పేరు పల్లవి, తను BSc MLT ల్యాబ్ నర్సింగ్గా చేస్తాను. మా హస్బెండ్ పేరు ప్రకాష్, ఆఫీస్లో జాబ్ చేస్తారు. నాకు బాబు పాప. ఈ సెక్షన్ నేను 10th C సెక్షన్. నా భార్య పేరు భారతి. నేను హైదరాబాద్లో TCS సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను.
స్టేజ్ని అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులందరికీ నమస్తే. నా పేరు లావణ్య. నేను 10th క్లాస్ ఏ సెక్షన్. మా హస్బెండ్ పేరు వచ్చి రామ్ కిరణ్, కెనరా బ్యాంక్ మేనేజర్. నాకు 2 పాపలు. నేను MBA కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ. మీ అందరిలో కొంతమందికి నేను తెలుసు అనుకుంటున్నాను. నాది 10th క్లాస్ డి సెక్షన్. నా పేరు సుందరయ్యప్ప, మరి కోనవరం. నా పేరు సుందరయ్యప్ప, మరి కోనవరం. నేను మ్యారీడ్. అది నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చిన్న AFC అని చెప్పి చిన్న రెస్టారెంట్ నడుపుతున్నాను రాజనగర్లో. మా వైఫ్ అయితే హౌస్ వైఫ్. పేరు విద్య. నేను 10th క్లాస్ ఏ సెక్షన్. మా హస్బెండ్ పేరు వసంత్ కుమార్, ఆయన అడ్వకేట్. నేను ఏఎన్ఎం నర్సింగ్ చేశాను. మాకు 2 పిల్లలు, మా పాప బాబు. హలో, నా పేరు సిహెచ్ లోకేష్, సి సెక్షన్. మేము ఊళ్ళోనే వర్క్ షాప్. నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ పేరు జయ, 2 అబ్బాయిలు. నేను ఏ సెక్షన్. మా హస్బెండ్ వచ్చేసి ఆయన పేరు బాబురాజు. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు బాబు. నేను హౌస్ వైఫ్. నా పేరు సంజయ్, కోరుకుండానే ఉంటున్నాను. బిజినెస్ చేస్తున్నాను. మా వైఫ్ పేరు జోష్. నా పేరు వంగర పావని, మా సెక్షన్ బి సెక్షన్. మా వారి పేరు పండు, ఫ్లవర్ డెకరేషన్ చేస్తాను. నేను హౌస్లో ఇంటిగానే ఉంటాను. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి చదువుకుంటున్నాను. అందరికీ వందనాలు. నా పేరు కల్లంగి లీలాంజనేయ రాజు. మాస్టర్ ఆంజనేయ రాజు పిలిచారు కొద్దిగా. నా భార్య రత్నకుమారి. మేమిద్దరం కూడా ఇక్కడే టెన్త్ చదవడం జరిగింది. మాకు 2 పిల్లలు, పాప బాబా. నేను వర్క్ చేసేది వచ్చి ఆదిత్య అసోసియేట్స్లో వర్క్ చేస్తున్నానండి. నేను PA కింద వర్క్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్కి హాయ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మా హస్బెండ్ పేరు వచ్చేసి చల్లంగి లీలాంజనేయ రాజు. నా పేరు ఇంతకు ముందు అయితే కొండెం రత్నకుమారి, ఇప్పుడు చల్లంగి రత్నకుమారి. మా అత్తయ్య గారు ఇక్కడే రికార్డ్ అసిస్టెంట్ కింద సచివేణి గారు వర్క్ చేశారు. నేను మాస్టర్ మైండ్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. థ్యాంక్ యూ. మా వారి పేరు చిన్నబాబు. నేను మెడికల్ షాప్ పెట్టాము. మా వారు ఫ్యామిలీలో జాబ్ చేస్తున్నారు. హలో, నమస్కారం. విద్యార్థులందరికీ హాయ్. నేను 10th సెక్షన్లో చదివాను. హలో, నా పేరు సంతోష్ కుమార్. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ హాయ్. నా పేరు నేను B సెక్షన్లో చదివాను. మా బిజినెస్ పేరు వచ్చి గాయత్రి. నేను ఊళ్ళో వ్యాపారం చేసుకుంటాను. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు నంబర్ సుకన్య. నేను 10th ఏ సెక్షన్లో చదివాను. నాకు 2 పాపలు. మా ఆయన పేరు సత్యబాబు, గ్యాస్ కంపెనీలో చేస్తారు. నేను అంగన్వాడీలో చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర కుమార్, 10th ఏ సెక్షన్. చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే ఆహ్వానం నుంచి చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నా కృతజ్ఞతలు. నేను మ్యారీడ్, పోస్టల్ అసిస్టెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు 1 బాబు. థ్యాంక్ యూ. సెక్షన్. నేను హౌస్ వైఫ్. మా వారి డిపార్ట్మెంట్. నాకు 1 పాప, 1 బాబు. ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీకృష్ణ.
మీ అందరికీ తెలిసి వెంకట మాస్టర్ వాళ్ళ అబ్బాయి. నేను ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్మెంట్లో మండల సర్వేగా చేస్తున్నాను. గండిపల్లి మండలంలో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప. My name is Pawan. My husband పేరు శ్రీకాంత్. మాది ఆకుమూల. నాకు ఇద్దరు బాబులు. నాకు మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు పుట్టాడు రీసెంట్గా. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో ఉన్నాను. మా హస్బెండ్ పేరు వచ్చి శివాజీ. నాకు ఇద్దరు పిల్లలు. నేను ఇక్కడే ఫెర్టిలైజర్ షాప్లో అకౌంటెంట్గా చేస్తాను. నమస్కారములు. మై నేమ్ all of you. So happy to see you. You know, he's a BEd teacher. I'm working Government Hospital, Kakinada, staff nurse. Thank you. బ్యాంక్లో మిషన్ మేనేజింగ్ చేస్తున్నాను. మా వైఫ్ పేరు సార్ బాబు. థ్యాంక్ యూ. హలో నాకు మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు. ఇంకా ఎవరైనా ఇంట్రడక్షన్ చెప్పండి, మా ఫాస్ట్గా చెప్పండి. తర్వాత స్పీచ్ ఉన్నది, లాస్ట్ స్పీచ్. నా పేరు ఆశలత. మా హస్బెండ్ పేరు సురేష్. మాకు ఇద్దరు బాబులు. నేను హౌస్ వైఫ్. సార్ నమస్తే సార్. నా పేరు సూర్యనారాయణ, 8 సెక్షన్. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవ్వాలి. హాయ్ సార్. వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మరియు వేదిక కింద ఉన్న తోటి విద్యార్థులకు హాయ్. నా పేరు మార్సెట్ రాంబాబు. నేను 10th B సెక్షన్, రోల్ నెంబర్ 26. నేను IDFCలో రిలేషన్షిప్ మేనేజర్ కింద వర్క్ చేస్తాను సార్. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు సార్. అలాగే నేను తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తాను సార్. హలో. మల్లికార్జునలో నాకు ఇద్దరు పెట్టింది పాప బాబు. మా అమ్మాయి రీసెంట్ 10th క్లాస్ అయింది. నేను రిటైర్ అయ్యి 18 years అయింది. వినిపిస్తుందన్నమాట. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. 2007, 2008 బ్యాచ్లో నేను లేను. ఈ 10th క్లాస్లో నేను లేను. 2007 జూన్ నెలలో రిటైర్ అయ్యిందా నేను. అయినప్పటికీ మీరు నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ పరిచయం చేసుకున్నారు. దానివల్ల కొన్ని విషయాలు నాకు తెలిసాయి. లేకపోతే మిమ్మల్ని ఎవరైనా గుర్తుపెట్టే స్థితిలో లేనప్పుడు, చాలా చిన్నపిల్లలప్పుడు మేము ఏం చేసామో మాకే తెలియనప్పుడు, కానీ మీరు చక్కగా మా మాట వినేవారు అని అనుకుంటున్నాను. విన్నారా? లేకపోతే రాక్షసులో పడిపోయేదాన్ని. అని చేత మీ భవిష్యత్తు గురించి మేము చాలా టీచర్స్ అందరం కలిసి చాలా శ్రద్ధ తీసుకున్నాం మేము. దానివల్ల మీరు ఉపయోగం పొంది ఉంటారని అనుకుంటున్నాను. మీరు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. నాకు సంబంధం లేకపోయినప్పటికీ మీ బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్కి సంబంధం లేకపోయినప్పుడు పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. టీచర్స్ కూడా చాలా ఇప్పుడే చూస్తున్నాను నేను రిటైర్ అయిన తర్వాత. వాళ్ళని కలుసుకోవడం, మీ ద్వారా వాళ్ళందరినీ కలుసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. మీరు చక్కగా ఇలాగే కలిసిమెలిసి ఉండి మరి మధ్య మధ్యలో ఫోన్ ద్వారా మీరు అవుతూ కలుసుకుంటూ మంచి ఆనందమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిరంజీవులు మా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ
మాతో పనిచేసినటువంటి మా ఉపాధ్యాయులకి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి పిలిచినటువంటి విద్యార్థులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం. ఎందుకంటే మీ వల్ల మళ్ళీ మేమందరం మిమ్మల్ని చూడడం, మా ఉపాధ్యాయులను కలుసుకోవడం, మాకు కూడా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మేము కూడా పరమానందంలో ఉన్నాం. ఇది మాత్రం యథార్థం. కుర్రాడు కేకేశ్వరం అంటే ఇందులోనే ఎంతో బలం ఉంది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎక్కడ ఉన్నా బంధువులైనా స్నేహితులైనా మనందరం ఇలా కలిసి ఉండడం, కలుసుకోవడం ఆనందదాయకం అంతే. అందుకని ఎవరైనా పెళ్ళిళ్ళకి కేకేసినా, ఏ ఫంక్షన్కి కేకేసినా మీరందరూ వెళ్ళండి. అక్కడున్న ఆత్మీయత వేరు. మనం ఏదో పిచ్చేసామా పుచ్చేసుకున్నామా అనే కాకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవచ్చు. వాడు నన్ను అన్నాడు, నేను వాడిని అన్నాను, ఇలా దెబ్బలాడుకోకుండా. ఏటమ్మా, మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసులో మాత్రం ఎటువంటి కల్మషాలు పెట్టుకోవద్దు. నన్నన్నాను, నిన్నన్నాను, నిన్నేనని నేనన, నన్నన్నాను నిన్నే, నిన్నన్నాను నన్ను కాదు నన్నే. అలాగే ఎవరు అన్నాను మాత్రం అనకండి. ఇలాంటి ఆత్మీయతా సమ్మేళనాలు దొరకవు. కాబట్టి తర్వాత మీరు అందరూ తల్లిదండ్రులు అయ్యారు, అమ్మా నాన్న అనే మాత్రం కేటాయించుకోండి. మమ్మీ డాడీలు మాత్రం మానేయండి. ఆ అమ్మాని పిల్లలలో ఉన్నటువంటి ఆనందము, ఆత్మీయత, అమృతం మరి ఎందులోనూ లేదు. అలాగే నాన్న అని కేకేశాడంటే వాడు పరమానందం. డాడా అనేది గేదెరిచినట్టుగా కాకుండా మీరు ఆత్మీయంగా పిలిపించుకోండి. మీ ఆప్యాయత, అభిమానాలు మీ పిల్లలకు చూపించండి. ఇదిగో పెద్దమ్మ గారు, పెద్దనాన్నగారు, వీడు మామయ్య, వీడు పిన్ని అని చెప్పాలి. కాబట్టి అంకుల్, ఇదిగో పెక్కుల్, ఆ తర్వాత ఆంటీ, ఈ రెండే. ఇంగ్లీష్ పదం అంతా కూడా ఇంగ్లీష్ మారిపోయింది. భాష అంతా మారిపోయి 2 పదాల్లోకి వచ్చేస్తుంది. అలా కాదు, ఈ ఆత్మీయతానురాగాలు పంచేటువంటి పదాలు మీ పిల్లలకు నేర్పడి, వీడు మామయ్య, వీడు అత్తయ్య, వారు బాబయ్య, ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెబుతున్నానంటే మీకు చేతకాదని కాదు, కానీ మీరు ఎంత ఆప్యాయంగా కలుసుకున్నారో మీ పిల్లలు కూడా ఆ ఆప్యాయతని పంచిపెట్టండి. తెలుగులోనే మాట్లాడండి, తెలుగులో పిలిపించుకోండి. చేతనైతే 10 మంది సహాయం చేయండి. ఇదైతే పర్వాలేదు, కానీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ శుభం. లేదు అప్పుడు ఏదో మీరందరూ కూడా బాగా చదువుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు మీ పిల్లలు కూడా బాగా చదివించుకోండి, అభివృద్ధిలోకి తీసుకురండి. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందంలో ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. మా గారిని చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. మా సూర్యకాంతం మేడం గారు, మీ అందరినీ కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఇక్కడ ఇలా కూర్చోబెట్టి టెస్టులు, డిసెంబర్ నెల వచ్చిందంటే టెస్టులు సాయంత్రం ప్రతిరోజు 2 నుంచి చదివించడం, 4 నుంచి 5 దాకా టెస్ట్ రాయించడం. రోజుకి 220 పేపర్లు వచ్చేసారు. మర్నాడికి మళ్ళా ప్రతిరోజు అలాగే 20 టెస్టులు, 12 టెస్టులు పెట్టేవాళ్ళు. ప్రతి సబ్జెక్టు సబ్జెక్ట్ చెప్పిన ఏంటంటే ఏ విధంగానైనా మీరు బాగా చదువుకొని పాస్ అవుతారని, ఆ విధంగానే మీరు అందరూ బాగా చదువుకున్నారు, పాస్ అయ్యారు. చాలా సంతోషం. మా ఉపాధ్యాయులందరినీ కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలు. మీరు అందరినీ కలిపినందుకు, మీరు మాకు కనిపించినందుకు. మీరు ఎవరైనా బయట ఎక్కడైనా కనిపించినా మేము గుర్తుపట్టలేము. మేము అలాగే ఉన్నాం కనుక మమ్మల్ని మీరు గుర్తుపడతారు. కనుక ఇక్కడ ఏ ఉద్యోగికి లేని ఇటువంటి ఆనందం మా టీచర్ ఉపాధ్యాయ వృత్తిగా ఉంది అనుకుంటాను. మిగిలిన వాళ్ళు ఆఫీసులో ఉంటారు, పెద్ద వాళ్ళతో తెలుపుతారు. మాకు మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకు వెళ్ళినా పిల్లలు మేడం గారు అంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే రోజులో ఎక్కువ సమయం మీతోటే గడిపాం. మేము సర్వీస్ చేసినన్నాళ్ళు కూడా ఉదయం 9-8 ఇంటి దగ్గర బయలుదేరితే 9 స్కూల్లో, మళ్ళీ సాయంత్రం వెళ్తే 6 వెళ్ళాక వంట అది చేసుకోవడం, పిల్లలు పడుకోవడం అయిపోయింది. కానీ ఎక్కువ సమయం మీతోటే గడిపేవాళ్ళు. అందుకు మీరే ఎక్కువగా మాకు అనుబంధంగా అనిపించేది, ఆప్యాయతగా. ఈ విధంగా మీరు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఇలాగా మనం కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు మీకు అన్ని విధాలు మేము చేయాలని కోరుకుంటూ, మీ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి, మీ కుటుంబాలన్నీ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సందేశం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడంటే దీని యొక్క విలువ తెలిసింది, కరోనా వచ్చినప్పుడు మనుషులు తెగిపోయినప్పుడు తెలిసింది. ఎంతసేపు టీవీతో గడుపుతామో, ఎంతసేపు సెల్ ఫోన్తో గడుపుతాము, మన ఆత్మీయులతో మనం కలిసి ఉండడం చాలా బాగుంటుంది. మీరు కూడా ఆత్మీయ బంధాన్ని, అనుబంధాన్ని పెంచుకోండి. చక్కగా అందరూ కొంతమంది సాఫ్ట్వేర్లు, కొంతమంది టీచర్లు, కొంతమంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు మీ పిల్లల్ని అలాగే చదివించండి. ఎప్పుడు కూడా టెక్స్చువల్ రీడింగ్ వాడకండి. టెక్స్చువల్ దట్ ఈస్ మై ఇంగ్లీష్ కంటిన్యూషన్. టెక్స్చువల్ రీడింగ్ వాడకండి. టెక్స్ట్ బుక్ చూసి చదవటం, తర్వాత ఏమో చూసి రాయించడం, అది మీకు కాదు, మీ పిల్లలకి చెప్పండి. దానివల్ల చాలా ఆప్యాయతలు పెరుగుతాయి. తర్వాత నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. ఎప్పుడు కూడా అవర్ మదర్ టంగ్ ఈజ్ తెలుగు. తెలుగు మించింది లేదు కాబట్టి తెలుగులోనే సంభాషిస్తూ ఇంగ్లీష్ కూడా డెవలప్ చేసుకోండి. బట్ ఇంగ్లీష్ ఈజ్ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు, ద త్రీ లాంగ్వేజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ద వరల్డ్. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈ మూడు సరిపోతాయి. కానీ మన దేశంలో మట్టికి తెలుగు మాట్లాడడం మానకండి. తెలుగులో ఆప్యాయంగా అమ్మ అని ఇందాక సార్ చెప్పినట్టు అమ్మ నాన్న అంటే ఆప్యాయత ఉంటుంది. డాడీ డాడీ అంటే ఏమీ ఉండదు. అంచేత పిలుపులోనే మాధుర్యం ఉన్నది తెలుగు. నేను ఇంగ్లీష్ టీచర్ అయినా సరే ఐ లైక్ అవర్ మదర్ టంగ్. యూ ఆల్సో లైక్ యువర్ మదర్ టంగ్, యువర్ మదర్స్, యువర్ పేరెంట్స్, యువర్ కజిన్స్ ఆల్సో. దెన్ ఓన్లీ యూ యూస్ ద ఫోన్ అండ్ టీవీ. ఓకేనా? మీ పిల్లల మట్టుకి బుక్స్ రీడింగ్, 1 టైం రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు రీడింగ్, అదేదో పాత పాట కింద వచ్చేసింది. కానీ దానిలో ఉన్న రహస్యం ఏంటంటే ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినంత గుర్తుంటుంది. ఆ చదివేటప్పుడు కూడా ఫోన్ రీడింగ్ వద్దమ్మా, టెక్స్ట్ బుక్ రీడింగే చేస్తే చాలా బాగుంటుంది. మీ పిల్లలుగా డెవలప్ చేయండి. ఆల్ ఆఫ్ యూ అందరూ బాగా మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలని, మీ పిల్లల్ని మంచి దేశ పౌరులుగా, కుటుంబాభిమానులుగా, దేశాభిమానులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ టు ఆల్. వేదికను అలంకరించినటువంటి టీచర్స్ అందరికీ నమస్కారాలు. ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులే మాకు విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత నేను చాలా గట్టిగా కొట్టేదాన్ని. నా దెబ్బలు చాలా మంది గుర్తుండుంటాయి. సల్మా అంటుంది నన్ను గిల్లేశారు అప్పుడు అని చెప్పి. అయితే నువ్వు వేరే సెక్షన్ అయ్యిందా? మీరు అవేవి కూడా గుర్తుపెట్టుకోకుండా ఇంకా నా మీద కక్ష పెంచుకుంటారేమో కొట్టేందుకు అనుకున్నాను. పిలిచారు. తర్వాత చాలా వరకు గర్ల్స్ ఎక్కువ మంది వచ్చారు, బాయ్స్ తక్కువ మంది వచ్చినట్టున్నారు. గర్ల్స్ అందరూ కూడా ఏం చేయాలంటే, చాలా వరకు చదువుకున్నారు మీరు. ఎవరో అమ్మాయి ఇన్స్పిరేషన్ అన్నది. ఇప్పుడు డిఎస్సి వస్తుంది. డిఎస్సి కంపల్సరీ కూడా నువ్వు జాబ్ తెచ్చుకోవాలి. బాగా ట్రై చేయి. గర్ల్స్ అందరూ కూడా ఆ ఇంట్లో పనులు ఉంటాయి, అయినా కానీ ఏం చేయాలి, బయట వర్క్ ఏదన్నా సరే చేస్తేనే ఇంట్లో కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏదో ఒకటి చేస్తున్నా అని చెప్పారు, ఖాళీగా ఎవరు లేరు. మనకు ఒక రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు మన స్టూడెంట్స్లో. రాజకీయ నాయకుడు ఏంటి, బ్యాంకులో పనిచేసే వాళ్ళు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు చక్కగా. కానీ మన గర్ల్స్లో మాత్రం కొంతమందే వర్క్ చేస్తున్నారు. అదే హెల్త్ డిపార్ట్మెంట్లో చెప్పింది అమ్మాయి. ఇంకెవరు ఎంబీఏ చదివింది కానీ ఇంకా ఎక్కడ ట్రై చేయలేదు. ట్రై చేయండి, ఈజీగా వస్తాయి. ఎందుకంటే మీకు స్కిల్స్ ఉన్నాయి, మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి చక్కగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళు పంపించరు, నాకు తెలుసు. వెనకాల మీ హస్బెండ్స్ పంపించరు, కానీ మోటివేట్ చేసి ఎలాగోలాగా మీరు వాళ్ళని కన్విన్స్ చేసి జాబ్స్ చేయండి. తర్వాత ఇప్పుడు నేను ఎంత కొట్టినా సరే చక్కగా నన్ను పిలిచారు. ఇప్పుడు చేసే స్కూల్స్లో పిల్లలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నేను ఏదైనా కొట్టాను అనుకోండి, నన్ను ఎందుకు కొట్టారో చెప్పండి, వాళ్ళకి ఆన్సర్లు చెప్పాలి. క్వశ్చన్స్ వేసేస్తున్నారు. మీరు అస్సలు ఎప్పుడు కూడా నేను ఎంత కొట్టినా ఎవ్వరు కూడా
ఏమీ అనేవారు కాదు. చక్కగా నా తప్పు ఉంది కాబట్టి కొడుతున్నారు అనే భావంతో ఉండేవాళ్ళు మీరు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా కొట్టినా సరే వాళ్ళకి అది తప్పు అనిపించట్లేదు. అంటే ఇప్పుడు సినిమాలో చూపిస్తున్నాడు హత్య చేసినా తప్పు కాదన్నట్టు, లేకపోతే ఇదేంటి స్మగ్లింగ్ కూడా తప్పు కాదు అనే టైప్లో. తర్వాత సినిమాల్లో కూడా టీచర్స్ని మంచిగా చూపించట్లేదు. ఫోన్ మీ పిల్లలందరికీ కూడా అసలు ఫోన్లు ఇవ్వకండి, మంచిగా పెంచండి పిల్లల్ని, మంచి పేరెంట్స్గా. అమ్మాయిల్ని మాత్రం చాలా ధైర్యంగా పెంచండి మీ ఆడపిల్లల్ని. మగపిల్లలందరూ కూడా ఆడపిల్లల్ని గౌరవించేలాగా వాళ్ళు పెంచారు. మగపిల్లల్ని మీరు మంచి స్టూడెంట్స్ మాకున్నారని చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా భవిష్యత్తులో ఇంకా పై స్థాయికి వెళ్ళాలని, మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, నేను అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి తెలిసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా మేడం గారి సూర్యకాంత్ మేడం గారి గురించి చెప్పాలి. ఆవిడ నాకు అడ్మినిస్ట్రేషన్లో చాలా రోల్ మోడల్గా తీసుకున్నాను మేడం గారు. మేడం గారు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారనేది మీకు తెలుసు అందరికీ, మీకు చెప్పక్కర్లేదు ఏమని, నాకంటే మీకే బాగా తెలుసు.